హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పరాటాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేను చెప్పే కొన్ని టిప్స్ అండ్ మెజర్మెంట్స్ యూస్ చేస్తే ఖచ్చితంగా మనం హోటల్లో తినే పరాటా ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఉంటుందండి, నో డౌట్. ట్రస్ట్ మీ, ఒకసారి అయితే ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే మీరు స్కిప్ చేసే దగ్గర ఒక టిప్ రావచ్చు. సో కేర్ఫుల్గా వీడియో మొత్తం చూసేయండి. వర్త్ ఇట్ అనుకుంటే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్స్ మైదా యాడ్ చేసుకోవాలి. మనం న్యాచురల్గా వంటల్లో వాడే మెజరింగ్ కప్సే అవసరం లేదు. మీ ఇంటి దగ్గర ఏదన్నా కప్ ఉంటుంది కదా, ఆ కప్తో కూడా నేను చెప్పే మెజర్మెంట్స్ మీరు తీసుకోవచ్చు. అండ్ దీంట్లోకి ఒక పావు కప్పు సూజీని యాడ్ చేసుకోండి. అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఒక స్పూన్ పంచదార వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సూజీ కన్ఫామ్గా యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేయడం ద్వారా ఏంటంటే పై పొరలు అనేవి క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటుంది. సో కంపల్సరీ ఈ మినిమం ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ యాడ్ చేసుకోండి. అండ్ దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వీటంతటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని అనేది మిక్స్ చేసుకోండి. ఎందుకు కొంచెం కొంచెం వాటర్ అంటున్నానంటే, ఇందులో సూజీ ఉంది కదా, అది వాటర్ని కొంచెం నిదానంగా అబ్జర్వ్ చేసుకొని మెత్తగా రెడీ అవుతుంది. సో దీన్ని మనం ఖచ్చితంగా ఒక 5 to 10 minutes అయినా సరే పిండిని కలపాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి. అలాగే ఈ పిండిని చపాతీలు చేసుకున్నంత గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. అంటే ఒక్కొక్కసారి మనం చేతితో టచ్ చేస్తే చేతికి పిండి అంటుకున్నా పర్లేదు. సో అలా మనం మిక్స్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఫైనల్గా ఇలా పిండిని మిక్స్ చేసుకొని దీనిపైన మూత వేసి 15 to 20 minutes పాటు పక్కన పెడితే ఆ సూజీ మైదా ఇదంతా వాటర్తో బాగా నానిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఒక 20 minutes తర్వాత ఈ పిండిని మరొకసారి 2 minutes పాటు కలుపుకొని మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్గా పిండిని డివైడ్ చేసుకొని రౌండ్గా బాల్స్ లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోండి. మీరు ఒకవేళ పరాటా చిన్నది చేయాలి అనుకున్న వాళ్ళు చిన్న చిన్న బాల్స్ చేసుకోండి. లేదు మేము 2 చేసే దగ్గర 1 చేసుకుంటామని అనుకునే వాళ్ళు పెద్దగా డివైడ్ చేసుకోండి. నేనైతే మీడియం సైజులో అండ్ హోటల్లో ఎంత అయితే ఉంటాయో పరాటాలు ఆ సైజులో చేస్తున్నాను. ఫ్లోర్ మీద మైదా పిండిని జల్లుకొని మనం చేసి పెట్టుకున్న ఒక బౌల్ తీసుకొని బాగా సన్నగా రోల్ చేసుకోండి. మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా రోల్ చేసేసుకోండి. అండ్ మైదా పిండి బదులు కొంతమంది ఆయిల్ కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు. ఆయిల్ వేస్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఇంకా మంచిగా వస్తుంది అవుట్పుట్ అనేది. మనం పరాటా కాల్చేటప్పుడు ఆయిల్తోనే కదా చేసేది, ఆ పిండి అంతటికి ఆయిల్ ఉండి లోపల లేయర్స్ కూడా చాలా బాగా కుక్ అవుతాయి. సో ఒకసారి మనం బాగా రోల్ చేసుకున్న తర్వాత దానిపైన మనం ఎక్కువ ఆయిల్ అప్లై చేయాలి. ఎందుకంటే చెప్పా కదా, లోపల కూడా ఆ ఆయిల్ అప్లై చేయడం ద్వారా పొరలు అనేవి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మీ దగ్గర పిజ్జా కట్టర్ అంటే పిజ్జా రోలర్ ఉంటే దాంతో అయినా కట్ చేసుకోండి. లేదు అనుకున్న వాళ్ళు కొంచెం ఓపిక తెచ్చుకొని నైఫ్తో కట్ చేసుకోండి. కింద ఏంటి అంటే చాక్ అంటుకొని వచ్చేస్తూ ఉంటాయి. సో అలాంటి చోట కొంచెం హ్యాండ్తో సరి చేసుకుంటూ ఉండండి. ఇలా సన్న పొరలుగా మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని ఉండండి. కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క పొరని లేదా 2 పొరల్ని ఇలా రోల్ చేసుకుంటూ మనం దీన్ని కంప్లీట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకొని మిగిలిన ఎండ్ని కిందకి ప్రెస్ చేసి ఇలా ఎక్కువ ఫోర్స్తో కాకుండా కొంచెం తక్కువ ఫోర్స్తో చపాతీలాగా రోల్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం పరాటాని ఫ్రై చేసుకుందాం. దీనికోసం పాన్ మీద ఆయిల్ బాగా అప్లై చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పరాటాని పాన్ పైన వేద్దాం. దీన్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా మాడిపోకుండా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అస్సలు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే లోపల అనేవి అసలే మైదా పిండి కదా, పచ్చిగానే ఉండిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పరాటా వేడి మీద ఉండగానే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు బాగా కొట్టినట్టు ప్రెస్ చేసుకుంటే పొరలు పొరలుగా డివైడ్ అయిపోతూ వచ్చేస్తాయి.